ఒకరోజు ఒక వ్యక్తి రాధాకృష్ణ భరద్వాజ్ ఇంటికి వచ్చి గాఢ నిద్రలో ఉన్న అతన్ని మేల్కొల్పాడు. అతనేమి చెప్పాడంటే, స్వామి వినాయకుడు పాలు తాగుతున్నాడు అని. అది విన్న రాధాకృష్ణ భరద్వాజ్ వెంటనే దేవాలయానికి బయలుదేరాడు. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయానికి సంబంధించిన ఒక పూజారి భగవంతుడు మన కష్టాన్ని తీర్చడానికి స్వయంగా భూమిపైకి విచ్చేశాడని ప్రచారం చేశారు. ఇదే కాకుండా ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్లో వినాయకుడి యొక్క ఫోటో పాలు తాగడానికి నిరాకరించిందని, మరియు సెంట్రల్ ఢిల్లీలోని వినాయకుని విగ్రహం పాలు మాత్రమే కాదు జ్యూస్ కూడా తాగుతుందని ప్రచారాలు సాగాయి. ఇది మాత్రమే కాదు, బాంబేలోని కొంతమంది గాంధీజీ యొక్క విగ్రహానికి మద్యం తాగించడానికి కూడా ప్రయత్నిస్తే మందు కూడా మాయమైంది. దేవుళ్ళ విగ్రహాలకే కాదు, మనుషుల విగ్రహాలకు కూడా పాలు తాగించడం ప్రారంభించారు. నిజానికి ఈ సంఘటన జరిగినప్పుడు వినాయకుడు పాలను తాగాడా? ఈ సంఘటన వెనుకున్న కారణాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. గోపీనాథ్ ముండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. ఈయన ఈ సంఘటన గురించి తెలుసుకోవడానికి పోలీసులను సిద్ధి వినాయక మందిరానికి నిజాలు తెలుసుకోవడానికి పంపించారు. దేవాలయానికి చేరిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే దేవాలయంలో గల 2 వినాయక విగ్రహాలలో ఒక విగ్రహం మాత్రమే పాలు తాగుతూ ఉంటే మరొక విగ్రహం పాలు తాగడం లేదు. పూణేలోని శ్రీమాన్ దగ్గు సేఠ్ హల్వాయి దేవాలయంలోని వినాయకుడు పాలు తాగడం లేదు. దీంతో అక్కడి పూజారులు దేవాలయాలను మూసివేసి ఇక్కడ గౌహర్ రజా, ఈయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంటల్ స్టడీస్లో సైంటిస్ట్, యావత్ భారతదేశమే మాట్లాడుకుంటున్న సమయంలో గౌహర్ గారిని పిలిచి మీరు ఈ విషయం గురించి పరిశోధనలు చేసి పూర్తి వివరాలు సేకరించాలని కోరారు. గౌహర్ తన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి జర్నలిస్టులకు సమాధానం చెప్తున్న సమయంలో ఆయన ఒక వింతైన విషయాన్ని గమనించారు. ధూళిచంద్ ఆర్య అనే ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూశాడు. అతను తన యాన్వేల్ని కడుగుతూ ఉన్నాడు. యాన్వేల్ అంటే దీంతో తన కస్టమర్ యొక్క షూస్ని పాలిష్ చేయగలుగుతాడు. ఆ నీరు మాయం అవడం చూసిన ధూళిచంద్ నేను దీనికి పరిష్కారం కనిపెట్టాను అని అరవడం ప్రారంభించాడు. దీని తరువాత గౌహర్ ధూళిచంద్ని చాలా న్యూస్ ఛానల్స్కి తీసుకెళ్లడం జరిగింది. గౌహర్ మరియు జయరాం ఈ విషయానికి సంబంధించిన అనేక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని వివరించారు. ఈ ప్రిన్సిపల్స్లో ముఖ్యమైనది క్యాపిలరీ యాక్షన్. అసలు ఈ అద్భుతమైన విషయం ఎలా జరిగింది అనే దాని గురించి శాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం క్యాపిలరీ యాక్షన్ అంటే ఏమిటో చూద్దాం. క్యాపిలరీ యాక్షన్ అంటే ఉపరితలం ద్వారా ఏదైనా ద్రవాన్ని ప్రవహించేలా చేస్తుంది. ఈ క్యాపిలరీ యాక్షన్ వల్ల చెట్ల ఆకులకు దాని వేర్ల నుంచి నీరు చేరుతుంది. క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఏదైనా ద్రవం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రయాణించగలదు. ఇప్పుడు మీరు వినాయకుని అద్భుతం గురించి మాట్లాడినట్లయితే విగ్రహంలోని తొండం క్యాపిలరీ యాక్షన్ ద్వారా పాలను పైకి తాగుతుంది. సన్నటి తొండం ఎక్కువ పాలను త్రాగగలదు. ఇప్పుడు దేవాలయాల్లోని విగ్రహాలు రాతితో తయారు చేయబడ్డాయి కాబట్టి విగ్రహాల్లో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. అవి క్యాపిలరీ యాక్షన్ ద్వారా పాలు పీల్చడానికి విగ్రహాలు ట్రంక్ లాగా సహాయపడతాయి. సిద్ధి వినాయక దేవాలయంలోని గణేష్ విగ్రహం వెండితో చేయబడింది. ఆ విగ్రహాలలో మనకు అలాంటి అద్భుతం కనిపించలేదు. ఆ విగ్రహాలలో పాలు పీల్చగలిగే ఓపెనింగ్స్ లేవు. శాస్త్రీయ వివరణ ఉన్నప్పటికీ చాలామంది ఈ సంఘటనను ఎందుకు నమ్మారు అనేదే ప్రశ్న. మీలో కొందరు దీనిని నమ్మడానికి కారణం నిరక్షరాస్యులు అనొచ్చు. వారికి పెద్దగా చదువు లేదు మరియు మంచి ఉద్యోగాలు లేవు అని అనుకోవచ్చు. కానీ ఇది అస్సలు నిజం కానే కాదు. నగరాల్లోని విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు చాలామంది ఈ సంఘటన నమ్మి గుళ్ళకు వెళ్ళి వినాయకుని పాలు పోస్తున్నారని కాలిఫోర్నియాలోని మంచి ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా విశ్వాసం చూపారని విచారణలో తేలింది.
ఈ సంఘటన జరగడానికి నిజానికి 3 కారణాలున్నాయి. 1 రిలీజియన్, 2 సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, 3 హిందుత్వ బ్రిగేడ్. నెంబర్ 1 రిలీజియన్. ముంబైలోని మహిమా క్రీక్ నది చూసినట్లయితే అందులో ప్రవహించే నీరు చాలా మురికిగా ఉంటుంది మరియు దుర్వాసన కూడా వస్తుంది. ఎందుకంటే నగరంలోని ఇండస్ట్రియల్ వ్యర్థాలని డంప్ చేసేది ఇక్కడే. కానీ 2006లో హాజీ మగ్దుమ్ బాబా వల్ల ఈ నీరు తీయగా మారిందని ఒక పుకారు వ్యాపించింది. ఈ నీటికి వ్యాధి సోకిందని చెప్పినా చాలామంది ఈ నీటిని తాగుతూ ఉన్నారు మరియు వారు ఈ నీటిని నిల్వ చేసి వారి ఇళ్లకు కూడా తీసుకెళ్లారు. ముంబై తీరానికి సమీపంలో అండర్ గ్రౌండ్ రాక్ ఫార్మేషన్ ఏర్పడడం వల్ల ఇలా జరిగిందని నిపుణులు వెల్లడించారు. ఇదే నీటి రుచిని మారుస్తూ నీటిని విడుదల చేస్తుందని చెప్పారు. కానీ సైంటిస్టులు చెప్పిన ఈ విషయాన్ని ప్రజలు నమ్మలేదు. భారతీయులు అద్భుతాలని ఎలా విశ్వసిస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. 97% మంది భారతీయులు దేవుడిని ఎలా నమ్ముతారో ఒక సర్వేలో తెలిసింది. దాదాపు 80% మంది ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్ముతారు. మనలో ఇంత దృఢత్వంతో మతాన్ని విశ్వసిస్తున్నప్పుడు మరియు మనం వివరించలేని సంఘటన చూసినప్పుడు మాహిమ్ క్రీక్లోని నీరు సడన్గా ఎందుకు తీయగా మారింది, లేదా వినాయకుడు పాలు ఎందుకు తాగుతున్నాడు, ఇది ఒక అద్భుతం వల్ల జరిగిందని మనం అనుకుంటాం. ఈ వ్యక్తి శాస్త్రవేత్త కాదు, భగవంతుని దయ వల్లే జరిగిందని వారందరూ అనుకుంటారు. ఇది కేవలం హిందూ లేదా ముస్లిం మతంలో కనిపిస్తుంది అని అనుకోకండి. 2012లో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ముంబైలోని చాలామంది క్రిస్టియన్స్ జీసస్ విగ్రహం దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర నీరు కారుతుందని గమనించారు. యేసు ఏడవడం వల్లే ఇలా జరిగిందని వారు నమ్మారు. ఆ స్థలం దగ్గర ఉన్న నీటి పైపు లీక్ అవ్వడం కారణంగానే ఇలా జరిగింది. ఇందువల్ల అక్కడ నీరు వచ్చిందని తెలిసింది. ఈ సంఘటన బయట పెట్టిన వ్యక్తిని జైలుకు పంపుతామని బెదిరించారు. ఈ సంఘటనలను అర్థం చేసుకోవడానికి మనం చరిత్రను అర్థం చేసుకోవాలి. దీనికోసం 1990కి వెళ్దాం. ఆ సమయంలో భారతదేశం పెద్ద మార్పులు ఎదుర్కొంటుంది. మొదటి మార్పు మండల్ కమిషన్. దీని కారణంగా అగ్రవర్ణ భారతీయులు చాలా కోపంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక డిమాండ్ చేసింది. దీని కారణంగా చాలామంది భారతీయులకు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇదే కారణంగా భారతదేశ ఆర్థిక సరళీకరణ 1995కు 4 సంవత్సరాల ముందు జరిగింది. పునర్నిర్మాణం మరియు సంస్కరణల అవసరాన్ని మనం అంగీకరించాలి. లిబరలైజేషన్ వల్ల ఎంత లాభం పడ్డామో మనకి తెలుసు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా పెను మార్పులు ఎదుర్కొంటున్నాయి. మరియు బాబ్రీ మసీదు సమస్య జరిగిన ఒక సంవత్సరానికి ముంబైలో బాంబు పేలుడు జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ పరిశీలిస్తే మరియు వాటి గురించి ఆలోచిస్తే ఆ సమయంలో భారతదేశం స్థిరంగా లేదని మీరు అనుకుంటారు. మరియు ఎప్పుడైతే పరిస్థితులు చాలా మార్పులు వస్తాయో దానివల్ల మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు స్థిరంగా ఉన్న వాటిపై ఆధారపడాలి అనుకుంటాం. భారతీయులకు మన మతం స్థిరమైన విషయం. ఈ కారణంగా ఈ సంఘటన జరిగినప్పుడు ఇదొక అద్భుతం అని ప్రజలు విశ్వసించారు. అయితే ఈ సంఘటన వెనుక మరొక కారణం ఉంది. అదేమిటంటే రాజకీయాలు. హిందూ మతం సూత్రాల సమాహారం అని స్వామి వివేకానందుడు ప్రముఖంగా చెప్పారు. ఇప్పుడు సూత్రాలు ముఖ్యమైనవే, కానీ ఏ మతానికైనా ఇలాంటి పుకార్లకు స్థానం ఉందా? ఇది కేవలం హిందూ మతంలోనే కాదు. 2014లో మక్కా మీదుగా గుర్రం ఎగురుతుందని పుకార్లు వచ్చాయి. 2008లో యుఎస్ఏలో మేరీమాత విగ్రహం ఏడుస్తుందని పుకార్లు వచ్చాయి. తరువాత అవన్నీ పుకార్లే అని ప్రతిపాదించబడ్డాయి. మనం కొన్నిసార్లు మతం ద్వారా ఎంతో ప్రభావితం అవుతాం. ఇలాంటి అద్భుతాలని తప్పని నిరూపించడానికి ట్రై చేసే వారిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. ఉదాహరణకు తన జీవితం అంతా ఇటువంటి అద్భుతాలు తప్పు అని నిరూపించిన నరేంద్ర దుబోల్కర్ హత్యకు గురయ్యాడు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని మన రాజ్యాంగంలో రాసి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం సైన్స్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇస్రో విజయం ద్వారా మనం దీనిని చూడొచ్చు. మరోపక్క సైన్స్కి విరుద్ధంగా
విషయాలను కూడా మనం తరచుగా నమ్ముతూ వస్తున్నాం. కాబట్టి ఇస్రో మరియు ఇలాంటి అద్భుతాలు రెండు మన దేశానికి ఇరువైపులా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అండ్ నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.